హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ స్పైసీగా టేస్టీగా ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చక్కగా సాల్ట్ వేసి నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను అనమాట ఫిష్ పీసెస్ అన్నీ. ఇప్పుడు మనం ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ గరం మసాలా పొడి, అంటే లవంగాయలు, దాల్చిన చెక్క, అన్ని ధనియాలు అన్నీ ఫ్రై చేసి మసాలా పౌడర్ చేస్తాను కదా నేను. అది మసాలా పొడి ఎలా చేసుకోవాలన్నది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఆ పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఒక 1/2 స్పూను మిరియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పౌడర్, ఒక 1/2 స్పూను పసుపు, ఈ క్వాంటిటీకి ఒక 3 స్పూన్స్ కారం పొడి అన్నమాట. ఒక స్పూనున్నర సాల్ట్ వేసుకుని నేను ఇంట్లో తయారు చేసుకునే మసాలా పేస్ట్ ఉంటుంది కదా, రెగ్యులర్గా యూస్ చేస్తాను, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని దీన్ని మొత్తం కూడా కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక లెమన్ ఈ విధంగా స్క్వీజ్ చేసుకుని వేసుకోవాలి. ఒక ఫుల్ లెమన్ అయితే తీసుకున్నాను నేను. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, మొత్తం 2 సైడ్స్ కూడా ఈ విధంగా అయితే పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మసాలా పట్టించేసి మూత పెట్టి దీన్ని ఒక 1/2 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ ఫిష్ పీసెస్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. దానికోసం గ్యాస్ వెలిగించుకొని ఏదైనా అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 6 to 7 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ని మనం బిర్యానీకి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు మన మసాలా పట్టించుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అది ఒక్కోటి ఇందులో ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఎన్ని పడితే అని పెట్టుకోవాలి. నాకైతే బిగ్ పీసెస్ 2ను ఒక స్మాల్ పీస్ అయితే పట్టింది. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఫిష్ పీసు వేయగానే మనము టర్న్ చేయకూడదనమాట, అంటుకుపోతుంది. కొంచెం ఒక 5 to 10 మినిట్స్ లోపల ఫ్రై అయిన తర్వాతే దాన్ని సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. నేను టర్న్ చేయట్లేదు, ఓన్లీ ఇలా కొంచెం ఫ్లిప్ చేస్తున్నాను అనమాట. అలా చేస్తే కొంచెం ఆయిల్ అది కూడా కిందకి వెళ్ళి చక్కగా ఫ్రై అవుతుంది ఫిష్ పీస్ అన్నది. ఇప్పుడు సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకుందాం స్లోగా. సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి అన్నమాట. స్లోగా కోసి తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా పీసెస్ అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని కూడా కడిగి నానబెట్టుకోవాలన్నమాట. నేను ఈ కప్పుతో 3 కప్స్ రైస్ అయితే తీసుకుంటున్నాను.
ఇప్పుడు ఇవి కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఇలా రైస్ అన్నది చక్కగా పొడి పొడిలాడుతా బిర్యానీ బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు నేను దీన్ని నానబెట్టుకుంటాను. అవి నానే లోపల ఎసరు కూడా పెట్టేసుకుందాం అనమాట. నేను బిర్యానీకి ఒక బౌల్ పెట్టేసుకున్నాను. నేను రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను కదా, దానికి 5 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మనం ఎలా అయినా దమ్మేస్తాము, వాటర్ అన్నది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కూడా అది పోతుంది. ఇప్పుడు ఈ వాటర్లో నేను ఒక 6 లవంగాలు అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ 3 యాలకులు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, ఒక 4 మరాఠీ మొగ్గలు, 2 అనాస పూలు, బిర్యానీ ఆకులు ఒక 3. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్నర సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే రైస్ అన్నది చప్పగా అవ్వకుండా ఉంటుంది కదా. కొంచెం స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక 6 పచ్చిమిర్చులు ఇలా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. దీని మీద మూత పెట్టేసుకొని మరగనిద్దాం వాటర్ అన్నవి. దీనికి గ్రేవీ కూడా తయారు చేసుకోవాలన్నమాట. గ్రేవీ కోసం నేను ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చక్కెరలాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్లోనే ఒక 2 టమాటోస్ కూడా వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కలిపి మెత్తగా ఫైన్ గ్రైండ్ అయితే పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నాం అన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వాటర్ కూడా చూడండి ఇలా రోలింగ్ బాయిల్ అయితే అయిపోయినాయి అనమాట. ఇలా రోలింగ్ బాయిల్ అయిపోయిన తర్వాత మన నానిపోయిన రైస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. వాటర్తో సహా వేసేసుకోవాలి. ఆ వాటర్లో కూడా ఫ్లేవర్ అన్నది ఉంటుంది అనమాట, బాస్మతి ఫ్లేవరు. ఈ రైస్ 85% అయితే కుక్ అయిపోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ గ్రేవీ తయారు చేసుకోవడానికి ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఒకవేళ ఫిష్లో కనుక ఎక్సెస్ ఆయిల్ మిగిలితే అది వేసుకోవచ్చు అనమాట. నాకైతే మిగలలేదు, మొత్తం కూడా సరిపోయింది. అందుకోసమనే దీనికి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఫిష్ పీస్లో కూడా మనం సాల్ట్ వేసుకున్నాము అండ్ బాస్మతి రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నాము. ఇందులో ఒక స్పూన్నర సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ కారం, ఒక పెద్ద స్పూన్ అయితే ఒక ఫుల్ స్పూను, చిన్న స్పూన్స్ అయితే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మూత పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అన్నది మొత్తం కూడా చూడండి, రైస్ అన్నవి 85% అయితే కుక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్లో వేసి వడగట్టేసుకుందాం. మొత్తం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. ఒకసారి గ్రేవీ చూసుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 2 స్పూన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీలో ఫిష్ కర్రీస్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అన్నది. నీట్గా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా నీట్గా కడిగి ఆకులు వేసుకొని కడుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది గ్రేవీ అంతా కూడా కొంచెం ఎగిరేదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్నర గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకుందాం కదా, అది ఒక స్పూన్నర వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అన్నది సపరేట్ అయిపోవాలన్నమాట ఈ ఆనియన్ పేస్ట్లోంచి, అప్పుడు అది కుక్ అయిపోయినట్టు. సరే గ్రేవీ రెడీ అయిపోయిందేమో చూసుకుందాం. చూడండి, ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసుకొని బిర్యానీ గిన్నె పెట్టేసుకొని మళ్ళీ గ్యాస్ వెలిగించేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కొంచెం కింద ఇలా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయక్కర్లేదు.
ఎక్కువ కూడా వేసుకోకూడదు, కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులో మనం బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, కొంచెం రైస్ ఉంచుకొని మిగతాదంతా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మాత్రం ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా దీని మీద వేసేసుకోవాలి. ఇలా ఇది గ్రేవీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ విధంగా మొత్తం పెట్టేసుకోవాలి. పెట్టుకొని కొంచెం రైస్ ఉంచుకున్నాం కదా, ఆ రైస్ని దీని మీద యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా ఆకులు కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు అది పోసిన తర్వాత మనం కొంచెం వాటర్ ఉన్నాయి కదా, మన బాస్మతి రైస్ దమ్ములోంచి తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక హాఫ్ కప్, మరీ ఎక్కువ కాదు, కొంచెం ఇలా పైనుంచి పోసుకోవాలన్నమాట. పోసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకొక 10 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూసుకుందాం. 10 మినిట్స్ అయిపోయింది, మూత తీసుకుని చూసుకుందాం. ఫిష్ పీస్ని బొక్కుని మనం చికెన్ బిర్యానీలోకి పెట్టినట్టు పెట్టేస్తే ఇది పెసరైపోతుంది అనమాట. కొంచెం పైన ఇలా సైడ్కి అనుకుంటా ఫిష్ పీస్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా సైడ్ నుంచి నేనైతే సర్వింగ్ ప్లేట్లో తీస్తున్నాను. చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం పీసెస్ చూసుకుంటా నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఆనియన్ రైతాతో అయితే దీన్ని సర్వ్ చేస్తున్నాను అనమాట. సో ఈ యమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.